ఇప్పటిదాకా అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మరి వాళ్ళ ఈ వేడుకకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి బాన్స్వాడ పట్టిన మహిళలందరికీ కూడా పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి మాట బాజిరెడ్డి అన్న సత్యవతమ్మ మాట్లాడినారు. ఇవాళ ఈ బతుకమ్మ సంబరాలకు ప్రశాంత్ రెడ్డో బాజిరెడ్డి గోవర్ధనో మేమందరం ఇక్కడికి రావాల్సి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక పెద్ద మనిషి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినందుకు ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇవాళ నేను వస్తా ఉంటే ఒక మనిషి అడుగుతున్నాడు, ఎక్కడికి పోతున్నారు సార్ అన్నారు. బాన్స్వాడకు పోతున్నాం, అక్కడ బతుకమ్మ సంబరాల్లో పోతున్నాము అని అన్నాం. మంచిగా ఉండి సార్, గట్టిగా ఆడిపోయిరు సార్, అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషికి బుద్ధి చెప్పాలా సార్, మీరు మొదలు పొండ్రి, మేము టైం వచ్చినప్పుడు మేము అనే సంగతి చూస్తాము అన్న మాట మాట్లాడినారు. ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసులో అదే మాట ఉన్నది. మోసం చేసిన వ్యక్తికి శిక్ష వేసే పనిలో, శిక్ష వేసే ఉత్సాహంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నారు. ఇవాళ నా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ ఆడటానికి వస్తుంటే ఎన్నో రకాలుగా అడ్డుపడ్డారు, ఎన్నో రకాలుగా పోలీసులతోటి కార్యకర్తలను వేధించే పని చేసినారు. అయినా సరే ఎవ్వరు కూడా ఆగలేదు. బరాబర్ మేము కేసీఆర్ సైనికులం, మేము కేసీఆర్ ఆడబిడ్డలం, మేము బతుకమ్మ ఆడి తీరుతాం. ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో ఉన్న రావణాసురుణ్ణి తప్పకుండా అంత మొందిస్తాము అన్న పట్టుదలతోటి ఇవాళ బతుకమ్మ ఆడటానికి బ్రహ్మాండంగా ముందుకు వచ్చినారు నా సోదరి మనులందరూ కూడా. ఇవాళ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనకి తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని దూసుకువచ్చినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణ సోయి లేదు కాబట్టే, ఆయనకు బతుకమ్మ గురించి తెలియదు కాబట్టే తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి బతుకమ్మని ఇవాళ తీసేసిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మను మనం సత్యవతమ్మ చెప్పింది, బతుకమ్మను మనం ఎంతో పవిత్రంగా చూస్తాం. అటువంటి పవిత్రమైన బతుకమ్మని తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేసిండు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధమైనారు. తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిన రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి కూడా తీసేయాలనే ప్రయత్నంలో ఇవాళ ఉన్నారు. ఇవాళ రోజు కోసం చూస్తూ ఉన్నారు. ఎవరిని అడిగినా సరే వినరాని తిట్లు ఇవాళ ఈ ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు ప్రజలు. ఈ ప్రపంచంలోని అన్ని తిట్లు తిన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తిట్లు తింటా ఉన్నాడు. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డికి పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి, ఇక్కడ ఒక పెద్ద మనిషికి కూడా పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి. దానికి మనందరం కూడా బాన్స్వాడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త, బాన్స్వాడ నియోజకవర్గంలోని అక్కా చెల్లెలందరూ కూడా నడుం బిగించడానికి ఇవాళ ఆరంభం. ఈ బతుకమ్మ సంబరాలు ఇవాళ ఆరంభం, అంతం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళిద్దరిని కూడా బయటకు పంపించే కార్యక్రమమే ఇవాళ అంతం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ముజీబ్ గారు, జుబేర్ గారు, మరి వాళ్ళు ఇద్దరు కూడా ముస్లిమ్స్ అయినా సరే మన పార్టీ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగని భుజం మీద వేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించిండ్రు. అట్లనే మరి అంజిరెడ్డి గారు, రత్నకుమార్ గారు, వారితో పాటు అందరు కూడా కార్యకర్తలు మన ఆయన పోతేంది మేము లేమా కేసీఆర్కు అని చెప్పి ఇవాళ ధైర్యంగా ముందుకు వచ్చి
వారితో పాటు అనేక మంది కార్యకర్తలు ఇవాళ ముందుకు వచ్చి గొప్పగా ఇవాళ బతుకమ్మ సంబరాలు నిర్వహించినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే మన కోసం మన బాన్సువాడ ఆడబిడ్డల కోసం హైదరాబాద్ నుంచి మహబూబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్ర మహిళా నేతలు ఇక్కడికి వచ్చి మన బాన్సువాడ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడిన సందర్భంగా వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ,